పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ పార్టీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర రథయాత్ర కార్యక్రమంలో దిలీప్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అసలైన రాజ్యాధికారం దక్కలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 నుంచి 2014 దాకా నడిపినది నేను. ఆ టైంలో సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి 20 బీఫారాలు ఇస్తే 20 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 100% ఇచ్చాం. అట్లాంటి చిత్తశుద్ధి నా పార్టీ తెలంగాణ మనం కోరుకున్న పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇక అందరికీ సామాజిక తెలంగాణ వస్తుందనుకొని మేము ఆ పార్టీ యాక్టివిటీకి తగ్గించిన మాట వాస్తవమే. కానీ 10 సంవత్సరాల దొరల పాలనలో ఒక కుటుంబంలో ఉన్న 5-6 లక్షల కోట్లు లూటీ చేసింది. దీని మీద జనం విసిగిపోయి మేము కూడా బీజేపీ నుండి మళ్ళీ పోయి కాంగ్రెస్ చేయాలనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఒకడే కనబడ్డాడు, ఆయన కొట్టే శక్తి ఉన్నాడు. కానీ తీరా చూస్తే ఈయన నన్ను కోసుకొని తినండి, నాకాడ ఏం లేవు, నన్ను ఏం చేయమంటారు, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అది కూడా పక్కకు పెట్టి ఊరుకారుగురు దోపిడీదాలు తయారు. ఇది భరించలేక ఇది కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ ఉన్న పార్టీగా మళ్ళీ మేము బయలుదేరి ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ లోపల చైతన్యం తీసుకురావడానికి రథయాత్ర సంకల్పించడం. అమరవీరుల స్థూపం దగ్గర మొన్న 3-4 రోజుల కింద అక్కడి నుంచి బయలుదేరి మేము జోగులాంబ పోయినాం. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గద్వాల పోయినాం. గద్వాల నుంచి మేము నాగర్ కర్నూలు పోయినాం, వనపర్తి పోయినాం, కల్వకుర్తి పోయినాం.